రామమందిర ప్రారంభానికి వెళ్లము అంటున్న పీఠాధిపతులు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి తాను హాజరు కాబోవడం లేదని గతంలో పూరి శంకరాచార్య చెప్పారు. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. రామాలయంపై రాజకీయం చేస్తున్నారని పూరిలోని గోవర్ధన మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్టు వెల్లడించారు. తాజాగా ఆయనతో జత కలిశారు అటు ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి. ఈ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరు కావద్దని ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అంటున్నారు. సనాతన ధర్మ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని, తాను ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా వెళ్ళలేనని, అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు అంటున్నారు. పూర్తిగా ఆలయాన్ని నిర్మించకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ గర్భగుడిలో ఉండి విగ్రహాన్ని తాకుతారు. దీనికి రాజకీయ కోణం ఇస్తున్నారు. శ్రీరాముడి ప్రతిష్టాపనను గౌరవప్రదంగా చేయాలి. నేను దీన్ని వ్యతిరేకించను, హాజరు కాను అని పూరి శంకరాచార్య అన్నారు. నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచానని, ప్రతిదీ సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరు కావద్దని ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. సనాతన నిబంధనలు ఉల్లంఘించినందుకు హిందూ గురువులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఆయన హరిద్వార్లో చెప్పారు. అయితే ద్వారకా, శృంగేరి మఠాలకు చెందిన పీఠాధిపతులు మాత్రం ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. శంకరాచార్య అనేది హిందూ మతంలో అద్వైత వేదాంత సంప్రదాయంలో పేర్కొన్నటువంటి మఠాధిపతులను సూచిస్తుంది. ఆది శంకరాచార్యులు ఉత్తరాన బదరికాశ్రమ జ్యోతిష్ పీఠం, అటు పశ్చిమాన ద్వారకా శారదాపీఠం, తూర్పున పూరిలోని గోవర్ధన పీఠం, కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో శృంగేరి శారదాపీఠం వద్ద 4 మఠాలు స్థాపించారని చెబుతారు.